ఏం మాట్లాడలేదు. పక్కకు బయట వస్తాం. పైసలు ఓడి పెడితే అనుకున్నారు అంతే. ఇంకా సింపుల్. ప్లీజ్ డోంట్ డిపాజిట్ అనే అంశాన్ని కాంగ్రెస్ పదే పదే ప్రస్తావించింది. మీ విషయంలో డిపాజిట్ ఇప్పటి వరకు జరిగిన సడలిన ప్రకారము పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ. సింపుల్. అయినా కానీ ఓటేసిన బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేనైతే పనే చేసుకుంటూ పోతాను. ఎక్కడ అవసరం ఉన్నా నా అవసరం ఉన్నా నన్ను పిలవచ్చు, వదిలిపెట్ట. ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమటే ఉంటాం. మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వస్తుంది ఇంకా తెలియదు కదా. లాస్ట్ ఈ త్రీ రౌండ్స్ ఏవైతుంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ అండ్ ఎర్రగడ్డ. సో లెట్స్ వెయిట్. మళ్ళీ వస్తాను నేను అన్నా. హిందీ तो इनका ये चुनाव का रिजल्ट का कारण क्या है? अभी नहीं हुआ जी. अभी काउंटिंग हो रहा. अभी खाली ऑफ हुआ. तो बट आप पैसा के बारे में बात कर रहे हैं सर. क्यों बोले तो जो पैसे दिया आप जाके रोड पे जाके पूछे तो भी मालूम होता किसको पैसे मिला, क्या सैरीज मिला, क्या वो सब बोले तो आपको मालूम हो जाता ना. तो उन लोगों को भी मैं दोष नहीं कर रहा हूँ. उन लोगों का ऐसा दिया हुआ है. क्या बोलना चाहिए? जो भी हमको वोट दिया उसको धन्यवाद देता हूँ. और एक चीज, मैं कभी भी मेरे ऑफिस अमीरपेट में है, कभी भी ऑफिस को आ सकते काम के लिए. कहीं भी काम रुक गए तो भी हम आके फाइट करने के लिए रेडी है. अभी भी पूरा पैसा कुछ भी आप जाके सर्वे कर ले, आपको मालूम हो जाएगा.